ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నా కోసం, ఇంద్ర కోసం మా అమ్మ చాలా బాధపడుతుంది. పోయిన కొడుకుని నేను ఎలాగో తీసుకురాలేను, ఉన్న కొడుగ్గా ఓదార్చలేను. ఒక అసమర్థుల్లా మిగిలిపోయాను. అమ్మా అహల్య, అమ్మా అహల్య, ఏమైంది? ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య. ఏం లేకపోతే అంత పరధ్యానం ఏంటమ్మా? నేను రావడం వల్ల ఈ ఇంట్లో ఎన్నో అనర్థాలు జరిగాయి. ఆఖరికి తల్లి కొడుకు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఇద్దరు రోజు రోజుకి దూరం అయిపోతున్నారు. అటు అర్జున్ ప్రసాద్ గారు సుభద్ర గారికి చెప్పలేక, ఇటు గౌతమ్ గారికి చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు. చూడమ్మా, నీ మనసులో ఏదైనా బాధుంటే నాతో చెప్పమ్మా. ఇలా నీలో నువ్వు కుమిలిపోకు. ఏం చెప్పను మావయ్య నీకు. రేపు విడాకులొచ్చి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తల్లి కొడుకు దూరంగా ఉండిపోతే తప్పంతా నాదే అవుతుంది. నేను వెళ్లేలోపు వాళ్ళని ఏదో ఒకటి చేసి కలపాలి. చెప్పు తల్లి, ఏంటి నీ బాధ? ఏం లేదు మావయ్య. అందరికీ కాఫీ ఇవ్వు. సరే అమ్మా. మావయ్య, ఆయన నిద్రపోతున్నారు. లేచాక నేను ఇస్తాను. మిగతా వాళ్ళకివ్వు. సరేనమ్మా. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ డాడ్. ఏంట్రా ఇంతసేపు పడుకున్నావు? నైట్ సరిగ్గా నిద్రపడలేదు డాడ్. అవునులే, పెళ్లి చేసుకుని ఒంటరిగా పడుకుంటే నిద్ర ఎలా పడుతుంది? ఆపుతారా మీరు? శ్రావ్య, నందు కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. నమస్కారం అమ్మా. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? పనిలోకమ్మా. ఎన్ని రోజులు పనిలోకి ఎందుకు రాలేదు? పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్ళొచ్చానండి. ఇక నుంచి రోజు పనిలోకి వచ్చేస్తానమ్మా. అక్కర్లేదు, మా పని మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళొచ్చు. అదేంటమ్మా, ఒక 4 రోజులు పనిలోకి రాకపోతే పనిలో నుంచి తీసేస్తారా? అవసరం లేదని చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే అమ్మా. అదేంటి ఆమెని, అన్ని పనులు మనం చేసుకోవాలంటే ఎవరున్నారు చేయడానికి? అలా పని మనిషిని తీసేస్తే ఎలా? అన్ని పనులు మనం చేసుకోలేం కదా. అందుకే కదా కోడల్ని తెచ్చుకున్నాం. అంటే శ్రావ్యతో పనులు చేయిస్తావా? ఏ ఇంటికోళ్ళు ఆ మాత్రం పనులు చేయలేదా? ఏ శ్రావ్య,
ఇంటి పనులు చెయ్యలేవా? చేస్తానత్తయ్య, నాకు అన్ని పనులు వచ్చు. కానీ నువ్వు పనిచేయడం మీ మావయ్య గారు చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పేముంది మావయ్య? విన్నారు కదా, శ్రావ్య విషయంలో నేనే తప్పు చెయ్యట్లేదు. నువ్వు వెళ్ళి పనులు ఫినిష్ చేయి. ఉమ్. ఆగు. ఈ రోజు నుంచి నువ్వు ఈ చీరలే కట్టుకోవాలి. కలర్ఫుల్ గా శారీస్ కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుని సింగారించుకోవడం మానేసి ఇంటి పనుల మీద శ్రద్ధ పెట్టు. పనివాళ్లు కట్టుకునే పాత చీరలన్నీ శ్రావ్యకి ఇస్తున్నావేంటి? పనులు చేసేటప్పుడు కాస్ట్లీ చీరలు కట్టుకుని మేకప్ వేసుకోవడం ఎందుకు? ఈవిడిగారు అలా టింగురంగా అంటూ తిరుగుతూ ఉంటే నందు డిస్టర్బ్ అవుతున్నాడు. వాడి పని కూడా చెడిపోతుంది. అందుకని శ్రావ్యని పని మనిషిలా తయారు చేస్తావా? కోర్టులో వాదించే లాయరు నల్లకోటు వేసుకుంటాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తెల్లకోటు వేసుకుంటాడు. అలాగే కిచెన్లో పని చేసేటప్పుడు పాత చీరలు కట్టుకోవడం ప్రొఫెషనల్ గానే ఉంటుందిలేండి. నువ్వెళ్ళో. యామిని, ఇది చాలా దారుణం. శ్రావ్య ఆ ఇంట్లో ఎలా పెరిగిందో నీకు తెలీదా? హరి, అలాంటి అమ్మాయిని ఇంటి పని మనిషిలా మారుస్తావా? తప్పదు. పెద్దవాళ్లు చేసే పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. గౌతమ్ చేసిన పాపానికి శ్రావ్య శిక్ష అనుభవించక తప్పదు. యామిని, నీ గౌతమ్ మీద కోపం ఉంటే తన మీద తీర్చుకో. మధ్యలో శ్రావ్య ఏం చేసింది? ఏ నందు, నువ్వేం మాట్లాడవేంట్రా? మామ్ చేస్తుంది కరెక్టే డాడీ. అయినా ఇదంతా అదితి పెళ్ళయ్యేంత వరకే కదా. ఆ తర్వాత అక్కడ అదితి హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ శ్రావ్య హ్యాపీగా ఉంటుంది. ప్రై, మీ తల్లి కొడుకులు మనుషులు కారు. మీలో ఇంత శాడిజం ఉందని నాకిప్పుడే అర్థమవుతోంది. మీరు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని ఈ విషయంలో కల్పించుకోకండి. అయినా కూతురి బాధ్యత పట్టించుకొని మీరు కోడలి రెస్పాన్సిబిలిటీ తీసుకునే రైట్ లేదు. మీరిద్దరూ ఎప్పుడైతే మారతారో అప్పుడే ఈ ఇల్లు బాగుపడుతుంది.